గత 6 సంవత్సరాలుగా పూర్తిస్థాయి ప్రకృతి వ్యవసాయ విధానంలో అరటి, పసుపు సాగు చేస్తున్న శ్రీ కలం శ్రీనివాసరెడ్డి గారి వ్యవసాయ విధానాలను మనం గతంలో చూసాం. పంట పూర్తిగా అయిపోయి అరటి మొక్కలు తీసివేయడానికి ముందే పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకుని తర్వాతి పంటకు తమ భూమిని సిద్ధం చేసుకుంటున్నారు శ్రీ కలం శ్రీనివాసరెడ్డి గారు. భూమిని దున్నకుండా, ఎటువంటి ఎరువులు, పురుగు మందులు వాడకుండా పూర్తి ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తూ రైతుకు ప్రధాన సమస్యగా మారిన కలుపును కూడా ఈ తరహా వ్యవసాయ విధానంలో నివారించవచ్చని చెబుతున్నారు ఈ అభ్యుదయ రైతు. సో మనం ఇప్పుడు కల్లం శ్రీనివాసరెడ్డి గారి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఇప్పుడు ఈ తోట కర్పూర వెరైటీ అరటి తోట 2వ సంవత్సరం, అంటే ప్రధాన పంట పోయిన సంవత్సరం తీశారు. ఇప్పుడు ఇదంతా పిలక ద్వారా, అంటే దాని పక్కన వచ్చిన పిలక ద్వారా వేసిన పంట ఇది. సో ఈ పంట కూడా దాదాపుగా అయిపోతుంది. ఇంకొక నెల రోజుల్లో అప్పుడు గెల చొప్పున మార్కెట్కి పంపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడున్న మనం చూస్తున్న ఈ చెట్లు గెలలు కూడా ఒక నెలలో పూర్తి అయిపోతాయి. ఒక నెలలో పూర్తి అయిపోతాయి అనగానే ఇక్కడ ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారంటే ఈ పచ్చిరొట్ట విత్తనాలని చల్లేశారు ఆల్రెడీ. అంటే సాలు ప్రతి చెట్టుకి మధ్య ఏదైతే ఉందో ఆ సాలులో పచ్చిరొట్ట విత్తనాలు చల్లేసి ఉన్నారు. ఏ విత్తనాలు చల్లేరు శ్రీనివాసరెడ్డి గారు? పిల్లి మెసర, పెసర, అలసంద, ఆవాలు, గోగులు, రాగులు, జనుము, జీలగా, ఇదో బొబ్బర్లో. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ తెచ్చుకున్నారు మీరు? శనగలో ఈ చిల్లల కుట్టులో దొరుకుతాయండి. మామూలుగా దీనికి స్పెషల్గా విత్తనం ఏముండదు, ఏదైనా మొలిసిద్ది. కాకపోతే మేము ఈ కూడా కలుపుదాం అనుకున్నాం, అవి మాకు దొరకలా. ఏంటి పొద్దుతిరుగుడు ఆకు పెద్దగా వచ్చింది, ఆ నూనె శాతం ఉంటుంది, ఏర్లు చాలా ఉంటాయి, అవి కూడా కలుపుదాం అనుకుంటే దొరకలేదు. అంటే వర్షనే ఒక దగ్గర నుంచి బాగు చేసుకుంటూ చల్లుకుంటూ పోతాం. సుమారు ఎన్ని రకాల విత్తనాలు కలిపి ఉంటారు? 15 రకాలు ఉంటాయి. 15 రకాల విత్తనాలు ఉంటాయి. ఎలాంటి విత్తనాలు సెలెక్ట్ చేసుకోవాలి రెడ్డి గారు? ఎలాంటి నూనె జాతీయ ఉండాలా, పప్పు దినుసులు ఉండాలా, మామూలు అది జనుము, జొన్న ఆ వెరైటీలు కూడా ఉండాలి. అన్ని అసలు ఏదైనా ఎన్ని ఎక్కువ వెరైటీలు ఉంటే ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క పోషం ఉంటుంది. అసలు ఒక దాంట్లో ఉండదు, డిఫరెంట్ ఎన్ని ఎక్కువ ఉంటే మన భూమికి అంత ఆరోగ్యకరమైన అన్ని రకాల పోషకాలు ఇచ్చినట్టు. ఒకే రకం ఇప్పుడు పచ్చిరొట్ట చల్లమన్నారని మన ఉత్త జనుము, జీలగో చల్లామనుకో, దానికి సంబంధించి ఉంటాయి. మేలు చేయద్దని కాదు, ఎంత బాగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు తీసుకుంటేనే బాగా హెల్త్గా ఉంటుంది. కొన్ని రకాలు వేసామనుకో హెల్తే కానీ బెస్ట్. అన్ని రకాలు ఎన్ని ఎక్కువ చల్లితే అసలు ఏమైనా ఉండదు, ఏది పడితే చల్లొచ్చు. ఇక ఫలానా వెరైటీలు మీకు ఎన్ని ఎక్కువ అందుబాటులో దొరికితే ఇక అన్ని చల్లటమే. సుమారుగా మన PMDS విత్తనాలు అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే ఒక 30 రకాల పచ్చిరొట్ట విత్తనాలు ఉన్నాయి. అవన్నీ లిస్టు కూడా నేను మీకు దీంట్లో సబ్మిట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారి గతంలో లాస్ట్ ఒక 4-5 నెలల క్రితం తీసిన వీడియోలో పచ్చిరొట్ట పైరు మాత్రమే పెంచి ఎటువంటి కెమికల్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ లేకుండా కేవలం పచ్చిరొట్ట పైర్లు ఒక 40-40 రోజులు పెంచిన తర్వాత దాన్ని కుళ్ళబెట్టి దాని ద్వారా వచ్చిన సేంద్రీయ కార్బన్ ద్వారా కానీ హ్యూమస్ ద్వారా కానీ ప్రధానంగానే పంటను పెంచే ప్రయత్నం చేస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు. దానితో పాటు ఘనజీవామృతం, ద్రవజీవామృతం అండి కొద్దిపాటి, అంటే మరీ దాని మీద ఆధారపడకుండా కొద్దిపాటి ఘనజీవామృతం, జీవామృతం చల్లి వేసి పంటకి పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం అనే దానికి భాష్యం చెబుతున్నారు శ్రీనివాసరెడ్డి గారు. ఆ వ్యవసాయ విధానాన్ని ఇప్పుడు ఈ పొలం నుంచి మీకు పూర్తి స్థాయిలో ఏ దశలో ఏమేం చేస్తాం అనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. దానికి మీ సహకారాలు కూడా అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ విత్తనాలు చల్లి ఎన్ని రోజులు అయింది రెడ్డి గారు? ఈ ఒక 10 రోజులు అవుతుందండి. 10 రోజులు అయింది. ఎన్ని రోజుల వరకు ఉంచుతారు దీన్ని? 60-70 మళ్ళీ పిందెలు పడిందా కూస్తామండి, కాయ కాసిందాక లైట్గా. ఇప్పుడు నువ్వులు వేసారంటే నువ్వులు కాయలు వచ్చేవారు అసలు ఏదైనా 60 రోజులు వచ్చి తలకి కొన్ని రకాల కాయలు కాసేసింది, కొన్ని రకాలు కాస్తే చాలు. అప్పుడే 60 రోజుల ముందు మనం పైరేయాలనుకున్నాం, అది పడేయాలి. ఇప్పుడు మీరంటే ఇది 2వ పంట కాబట్టి అప్పుడు గెల చొప్పున చేస్తున్నారు కాబట్టి పొలం కొంచెం ఖాళీ అయింది, విత్తనాలు చల్లుకున్నారు, మొలిచినాయి. అలా కాకుండా మొత్తం అంతా ఒకటేసారి తీసారు అనుకోండి, ఒకసారి తీసినా సరే ఎప్పుడు ఖాళీగా, అసలు భూమి అనేది ఖాళీగా ఉంచకూడదు. మనకి ఎప్పుడైతే తోట ఖాళీ అయిందో లేకపోతే ఏరే పంట మనకు భూమి ఖాళీగా ఉండి మనం నెక్స్ట్ పైరు, నేను ప్రధాన దృష్టి మొత్తం అరటి మీద, నాది పసుపు కూడా ఉంది, దృష్టి మొత్తం అరటి మీద అసలు పూర్తి స్టడీ చేస్తా. అసలు ఏ ఎరువు వేయకుండా ముందు కొట్టకుండా, అంటే కొన్ని రకాల వెరైటీలకి సాధ్యపడదాం నాకైతే తెలీదు.
ఈ జీనైన్ ఒకటే కర్పూర ఒకటే రెండు బండి ఎత్తినామా ఈ రెండింటికి స్ప్రే అనేది మాట్లాడకూడదు, రసాయనిక ఎరువు అవసరం. ఒకవేళ నిజంగా రసాయనిక ఎరువు వేసేవాళ్ళు ఉంటారనుకో ఫస్ట్ సంవత్సరం సగం తగ్గించుకోమనండి, మొత్తం తగ్గించుకోమని మనం చెప్పకూడదు. 100% వాళ్ళు అంతకుముందు 10 కట్టలు వేసేవాళ్ళు 5 కట్టలు, 5 కట్టలు వేసేవాళ్ళు 2.5 కట్టలకి రమ్మనండి. ఇట్ట ముందు స్టార్టింగ్ నుంచి చేస్తే గ్యారెంటీగా అంతకుముందు వాళ్ళకి ఎంత పంట అయితే పండుతుందో అంత ఖచ్చితంగా పండిద్ది. సో దీన్ని ఆవాలు వేస్తే ఆవాలు కాయలు వచ్చే వరకు ఉంచుతారు, నువ్వులు వేస్తే నువ్వులు కాయలు వచ్చే అన్ని రకాలు కలిపేసినప్పుడు ఏంటంటే అసలు మినిమం 60 రోజులు దాటేతలు కొత్తయండి. ఈలోపు మనం పైరు వేయాలనుకో మనం పడేయటం. ఒకవేళ 60 రోజులు దాటిన దాకా మనం పైరు వేయట్లేదు అనుకో 70-80 రోజుల దాకా, అప్పుడు దాకా ఉంచితే ఏమైందంటే మళ్ళీ ఇత్తనం పడి మళ్ళీ రాలిద్ది. ఇప్పుడు మనం ఎన్నైతే చల్లామో ఇప్పుడు పలచగా మొలిచినాయి గ్యాపులతో, రేపు అవి కాయ కాసి రాలిన తర్వాత అసలు భూమి అంతా కయ్యే మొలుద్ది. ఈ గాలి గ్యాప్ లో కూడా మొత్తం ఇత్తనం భూమి అంతా మొలిసిద్ది. మనం ఏందయ్యా అంటే దీన్ని ఇట్లా ఏదన్నా రోలర్ పెట్టి చిన్నది లేకపోతే చిన్న కుబోట పెద్ద పెద్ద ట్రాక్టర్ కూడా అసలు చేలు దించకూడదు. చిన్న ట్రాక్టర్కి ఏదన్నా కర్ర కట్టి దీన్ని మొత్తం పడేటట్టు చేసి ఈ పైపులు తీసేసి ఒక నెల ఉండాక ఈ పైపులు లాగేసి అప్పుడైనా లాగ కర్రగట్టి పడేసినంటే మీరు భూమిలో కలిగి ఉండరా? భూమిలో కలిగి ఉంటే చాలా ప్రమాదం. ఇదంతా పచ్చిది ఎండిన తర్వాత అయితే పర్లేదు, కానీ పచ్చిది భూమిలో కలపంగానే గ్యాసులు వస్తాయి. అది క్లైమేట్ కూడా కరెక్ట్ కాదు. ప్లస్ కలిగి ఉంటే ఏమైందంటే ఈ ఏర్లన్నీ డిస్టర్బ్ అయ్యి భూమి మళ్ళీ వర్షం పడిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా గట్టి పడిపోయింది. ఎప్పుడైతే ఇట్ట పడేసామో ఈ భూమిలో ఉండే ఏర్లన్నీ ఆపని నుండి చచ్చిపోయిన తర్వాత భూమి అంతా 9 అంగుళాల లోతు మొత్తం జల్లడి అయిపోయింది. వర్షం పడింది అనుకో అది మొత్తం భూమిలో అది నీళ్ళు బాగా వెళ్తాయి. ఆ ఏర్లు మనం వేసిన ప్రధాన పంట ఏర్లన్నీ ఆ లూజుకుండి బాగా స్ప్రెడ్ అయిపోయింది. అసలు ఎప్పుడు అనేది రోటావేటర్ అనేది వేయకూడదు, ఎప్పుడు కట్ చేసి కింద వేయాలా. సో దీన్ని వాల్ చేస్తారు. మా అరటికైతే సూట్ అయింది. కొన్ని పంటలకు ఇంకొక విధానం చేసుకోవచ్చు. ఇది పండ్ల తోటలకి పందిరి కూరగాయలు వేసే వాళ్ళకి బెస్ట్ మెథడ్స్. ఇప్పుడు నెక్స్ట్ పంట వేయడానికి దీన్ని దున్నరు అయితే దున్నకూడదు, దున్నితే నష్టం. దున్నితే ఏమైందంటే మీరు దున్ని మనం పైరు వేయగానే కొత్త రకాల కలుపులు అన్నీ వచ్చేస్తాయి. ఇది దున్నకుండా ఎట్టేసామనుకో ఎట్టేస్తే కప్పల్లో ఉండి ఇంత మందంతో ఈ కలుపు కూడా పుట్టదు. కలుపు వచ్చే ఛాన్స్ లేదు, కలుపు ఛాన్స్ లేదు. మనం వేసిన తోటకి ఒక్కసారి 2 సార్లు నీళ్ళు వదిలామనుకో ఆ నిమ్మ ఆపరనే ఉంటుంది. దున్నిన తర్వాత ఇక్కడ పైపు ఇక్కడ మొక్కేసామనుకో రోజు వాటర్ వదలాల. అదే తుక్కుండి మొక్కేసామంటే 25% వాటర్తో పండిద్ది. సో ఇప్పుడు వాల్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సాల్లో మొక్క ఉంది, దాన్ని ఈ సాల్లో పెట్టేస్తారు మొక్కని పెడతారా? ఇప్పుడు సెంటర్కి మారుతాం, అక్కడి నుంచి ఇక్కడ మారుస్తాం. ఇక్కడ డైరెక్ట్ ఇందులో దున్నకుండా ఈ వాల్ చేసిన దాంట్లో గ్యాప్ నాటేస్తారు. కాకపోతే ఏంటంటే ఇది మళ్ళీ మనం వేసేటప్పుడు కూడా తీద్దాం. ఇది పడేసేటప్పుడు మళ్ళీ మొక్కేసేటప్పుడు మొక్కేసిన తర్వాత ఆటోమేటిక్ చివరి దాకా అర్థమైపోయింది తోట గురించి పెద్ద. ఇది మొత్తం పూర్తి స్థాయిలో మీరు ఎక్కడి నుంచి విత్తనం తీసుకొస్తారనేది కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏమి వేస్తారు? వెరైటీ మళ్ళీ కర్పూర వేస్తాం. కర్పూర ఎక్కడి నుంచి తీసుకొస్తారు దాన్ని? కర్పూర మా తోటలోనే తీసుకొస్తాం. ఇంకో తోటలో ఉండగే ఆ టయానికి అవి తీసుకొచ్చి దీంట్లో బయట నుంచి కొనే పనే లేదు. బయట నుంచి అంటే ఇక్కడ లోకల్లో మన దగ్గరలో వేసుకోవచ్చాం, కానీ అసలు బయట నుంచి అవసరంలా. ఫాలో అవ్వండి. శ్రీనివాస్ రెడ్డి గారు అసలు దున్నకుండా ఉన్న పొలాన్ని పచ్చిరొట్ట పైరు పెంచేసి దాన్ని కూడా కలిగి దున్నుతారు. జనరల్గా దున్నాలి అని చెప్పేసి అంటాం కదా, అలా దున్నారంట. జస్ట్ వాల్ చేస్తారంట. ఈ సాల్లో వాల్ చేసి అది కొంచెం కుళ్ళిపోయిన దశకు వచ్చి కొంచెం భూమిలో కలిసే దశ వచ్చినప్పుడు తన పొలంలో పక్కన తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కర్పూర అరటి పిలకలను తీసుకొచ్చేసి ప్రస్తుతం ఈ సాల్లో ఈ వరుసలో ఉన్న అరటి పిలకని ఈ వరుసలో పెట్టేసి మారుస్తూ ఉంటారంట. మార్చేసి ఈ పచ్చిరొట్ట కుళ్ళిపోయే దశలో భూమికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయని చెప్తున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ కర్పూర వెరైటీ అరటి తోట వేశారు. ఇది ప్రధాన పంట గత సంవత్సరం అయిపోయింది. ఇది పిలక ద్వారా వచ్చిన 2వ పంట కూడా తీస్తున్నారు. ఇది కూడా అయిపోయే దశలో పచ్చిరొట్ట ఒక చెట్టుకి మధ్యలో ఉన్న సాలులో పచ్చిరొట్ట విత్తనాలు చల్లేశారు. సుమారు 15-20 రకాల విత్తనాలు చల్లేసామని చెప్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఒక 60 రోజుల తర్వాత ఇది సుమారు 5 అడుగుల నుంచి 6 అడుగుల హైట్ వస్తాయి రకరకాలుగా. అవన్నీ కూడా కాయ పిందే దశలో ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తారన్నారంటే వాల్ చేస్తామని చెప్తున్నారు. దున్నరు, రోటోవేటర్ వేయరు, భూమిలో కలిగి ఉన్నారు. దాన్ని కేవలం వాల్ చేస్తారంటున్నారు. వాల్ చేసి కొంచెం నీరు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే
అదే పచ్చిరొట్ట పైరు అదే భూమిలో కుళ్ళిపోతుంది. నీరు కూడా అవసరం లేదండి, నీరు కూడా ఎవరికి అసలు ఏమీ అవసరం లే. మనం మొక్కేసేటప్పుడు ఏమిటి ఎండిపోవాలండి, కులవటం కాదు, ఎండాలి. ఎండితే ఎక్కువ రోజులు ఆ డ్రై ఫ్రూట్స్లో నుంచి మన నానబెడితే వాటర్లో ఎట్ట కలర్ అయిద్దో ఎండు కట్టే భూమి మీద ఎప్పుడు పరిచి ఉండాలి. పరిచి ఉంటే అది రేపు వర్షాకాలం వర్షం పడ్డప్పుడల్లా అది నాని ఎర్రగా వాటర్ మారి డైలీ బలం ఇచ్చింది. ఆ ఎండుది ఎక్కువ రోజులు ఉంటుంది. అదే పచ్చిది ఇప్పుడు 40 రోజులు 30 రోజులు కట్ చేసామనుకో నెల రోజులు మొత్తం మట్టి అయిపోయింది, ఏం ఉండదు. అదే ఎండిన తర్వాత ఎక్కువ రోజులు ఉంటుంది, ప్లస్ దాని కింద నిమ్ము ఎక్కువ ఉండి బ్యాక్టీరియా ఎక్కువ డెవలప్ అయింది. దాని మీద ఏంటంటే ఒక్కసారి ఘనజీవామృతాలు ఈ చాన కూడా అవసరం 1 or 2 టైంలో ఉత్త ఆవు మూత్రం పేడ 2 కలుపుకొచ్చి ఎకరానికి 200 లీటర్లు పేప చేను మధ్యలో పెట్టుకుంటే మీ చేలో మట్టి పొడి మట్టి దాంట్లో ఒక 20-30 కేజీలు పోసి దాని మీద పోస్తే ఆ మట్టి దానికి అతుకుపోయి పేడ మట్టి చక్కగా తొందరగా కులిపోయిద్దని బాగా బ్యాక్టీరియా పేడకే విపరీతంగా డెవలప్ అయింది. ఆ బ్యాక్టీరియా ఎంత డెవలప్ అయితే అంత బాగా పంట పండిద్ది. ఇట్లా చేయకుండా ఇప్పుడు ఇదే 10 రోజులు పోయినాక అది కూడా అటు ఇటు అని మళ్ళీ చల్లుతాం. ఈ కోట కొంచెం ఖాళీ అయిన తర్వాత 10 రోజులు అయింది చల్లండి ఇవి. ఈ 10 రోజులు అయిపోయింది. 10 రోజులు 12 రోజులు మళ్ళీ 20 రోజుల తర్వాత ఎంత హైట్ అది చూపిద్దాం జనరల్ ప్రేక్షకులకి. ఇదేంటంటే ఈ పంట మొత్తం తెద్దాం. అరటేసే రైతులు ఇది ఫాలో అయితే మన రాష్ట్రంలో 1,10,000 హెక్టార్లు సాగు చేస్తున్నారు. హైయెస్ట్ ఇండియా మొత్తంలోకి ఎక్కువ అరటి సాగు చేసే రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ రైతులకి దీనివల్ల ఏంటంటే మ్యాన్ పవర్ తగ్గిద్ది, రసాయనిక ఎరువులతో పని లేదు, మెయిన్ వాటర్ తగ్గిద్దండి. ఇప్పుడు ఇది రేపు దీని కింద నిమ్ము ఆరదు, మొత్తం లెక్క చూసుకుంటే వాటర్ నా అంచనా 50% కంటే కూడా ఎక్కువ తగ్గిద్ది. ఇప్పుడు మన అనంతపురంలో ఎట్లా ఎక్కువ వాటర్ ఇబ్బందులు కూడా తగ్గే పరిస్థితి. భూమి మొత్తం ఓపెన్ గుంచితే ఏంటంటే ఇది నిమ్మంతా ఆవిరైపోతుంది. అట్లా ఇట్లా చేయటం వల్ల ఏంటంటే వారు వర్షాకాలంలో బాగా పెంచి పడేయండి, ఇక వేసవకాలం మొత్తం భూమిని కవర్ చేసింది. మీరు ఇప్పుడు వేసారు, సపోజ్ ఫిబ్రవరి టైంలో వేసారు మీరు, ఇది వచ్చేది అంటే మేము ఎప్పుడు పైరు వేయదలుచుకుంటే అప్పుడు వేసాం. ఇప్పుడు అదే కనుక ఈ తోట అవలేదనుకో, ఇంకొక చేను ఉంది అది అవలా, అది ఎప్పుడు వేస్తాం, అది మే నెలలో నరుకుతాం అనుకో, జూన్ జూలైలో వేసుకుంటాం. ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు సీజన్ అనే లేదు, భూమి అనేది ఖాళీ ఉంచకూడదు. ఏదో ఒకటి ఇట్లా పెంచారనుకో కలుపు పుట్టుకున్న ఉంటుంది. కలుపులో కూడా మేము చూసింది ఏంటంటే చాలా ప్రయోజనం ఉందనుకుంటా. కొన్ని రకాల్లో అసలు రకరకాల కలుపు మొక్కలు పీకి చూస్తే రకరకాలుగా ఉంటాయి. ఆ ఏరులకి కలుపు కూడా లాభమే, కాకపోతే కలుపు కంటే కూడా ఇది పెంచుకున్నానికి ఇది హైట్ ఎక్కువ పెట్టింది, కట్టి ఎక్కువ వచ్చింది. యాసకాలం చల్లేటప్పుడు ఏంటంటే నాకు నేను తెలుసుకున్నదే ఉలవలు ఎక్కువ కలపండి. ఉలవకు నిమ్ముతో పని లేకుండానే పెరిగిద్ది. మిగిలినటి కొంచెం వాతావరణానికి కావాలి, కానీ ఉలవ ఎక్కడుందో కానీ శాంతం పెట్టలో కూడా పెరుగుతూనే ఉంటుంది. బాగా పెద్దగా వచ్చి చెట్లు కూడా మేలేసుకుంటూ పెరిగిద్ది ఉలవ కట్టె. వేసవకాలం కూడా ఆ పనే ఉంటుంది. ఉలవ కట్టె బాగా ఆకు వచ్చిద్ది, చిన్నగా ఉంటుంది కానీ తగుంటుంది ఆకు. ఇప్పుడు సుమారుగా ఇప్పుడు మీరు ఇక ఏమి ఎరువులు లాంటి ఏమి వేసే అవసరం లేదండి. పండితే ఈ తోట కాదు అసలు, నాకు కాదు ఎవరికైనా పండితే చేస్తే ఇంకా నాకు ఒకటికి ఏముంది అంటే మీరు అంటే గత 5-6 ఏళ్ళు చేస్తున్నారు కాబట్టి 6 పంటలు తీసాం. ఈ 6వ పంట, ఈ విధానంలో 6 పంటలు తీసాం. ఈ దీంట్లో ఎత్తి 7వ పంట. మేమేందంటే చాలా మంది అరకులు ఎత్తి పండవ అంటారు. ఎత్తేస్తే మీరు పంట మార్చినట్టే, ఇవన్నీ పెంచితే అది పోయి మళ్ళీ పంట మార్చి ఫ్రెష్గా వేసినట్టు అయింది. మేము ఒక మొక్క ఒక పిలక ఉంచి తీసేసి మళ్ళీ మొక్క పిలక వేసుకుంటాం. ప్రధానంగా మీకు అరటి కనిపిస్తున్నా సరే పంట మార్పిడి విధానంలో పచ్చి రొట్ట పెరుగుతుంది కాబట్టి పంట మార్చినట్టే. ఇది పెంచలేదనుకో పంట మార్చినట్టు అవ్వదు. ఆ ఏరు అవశేషాలే ఉంటాయి, అసలు మళ్ళీ భూమి ఫ్రెష్ అవ్వదు అసలు. ఇదేంటంటే ఈ మొక్క పిలక పెంచిన తర్వాత మళ్ళీ మనం మొక్క వేసేలోపు 3-4 నెలలు గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు మేము వేసేది మే నెల సగం వచ్చి నాకు వేస్తాం, అప్పుడు దాకా ఖాళీ ఉంటుంది. ఇక ఇప్పుడు వర్షనే బాగు చేసుకుంటే వేస్తున్నాం. ఇప్పుడు ఇదో 10 రోజులు పోయినాక ఈ చెట్లు ఇంకొంచెం నటినాక దాన్ని కూడా అటు ఇటు ఆ మధ్యలో కూడా వేస్తాం అట్లా. సో ఈ పొడుకోబెట్టేసి ఎండబెట్టేస్తారు దాన్ని. ఇక ఎండిపోయింది, మనం చేసే పని లేదు, మనం పడేయటం వరకే మన పని. ఇక పడేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎండిపోయింది. ఇక ఎండిపోయిన తర్వాత వర్షం పడిన తర్వాత అదే కులిపాటం బిగింది. ఇక మీరు ఘనజీవామృతం వేయటం, ద్రవజీవామృతం వేయటం, ఈ జంజాటాలు ఏమి లేవు అసలు మీ సిస్టమ్. ఈ వ్యవసాయంలో రాపాతానికి చాలా మంది రైతులు అది అసలు ఎన్ని చేయాలని భయపడిపోతున్నారండి.
వీళ్ళు కషాయాలు చెబుతారో ఏం కషాయాలు రకరకాలు చెబుతారు. కొన్ని పంటలకి ఏమైనా అవసరం నాకైతే తెలదు, నేను అయినప్పుడు అవన్నీ మనకు డిస్కషన్ అవసరం. ఈ అరటి వరకే అసలు ఏమి అవసరంలా. ఒక్కసారి ఆ పేడ మొత్తం తెచ్చుకుని ఎవరో ఒకరి దగ్గర, లేకపోతే నిజంగా ఇక ఇవి కూడా లేదనుకో ఎకరానికి ఒక ట్రక్కు ఎరువు తోలుచుకోండి. ఇక అది చేనోడ్డును పోసుకుని ఆ వర్షాకాలం బిగినైన తర్వాత ఈ తుక్కు మీద పోయటమే. అది వేసవకాలం అట్ట పోయకూడదు. వర్షాకాలం స్టార్ట్ అయినాకపోతే బ్యాక్టీరియా బాగా డెవలప్ అయింది. ఇక ఆ పంట అయిపోయిన తర్వాత ఆ పని ఉంటుంది తుక్కు కింద. ఇప్పుడు అది వేసిన తర్వాత డ్రిప్ ద్వారా నీళ్ళు ఇస్తారా మీరు? అంతే. ఇక డ్రిప్ తుక్కు దీని పై మీద ఉంటుందండి. ఇక పైపు అమ్మట పోసుకుంటా పోతాం. నీకు ఎదిగే దశలో ఇక్కడ నీళ్ళు ఇవ్వటం ఏమి పని? నీళ్ళు ఇయటమే. అంతకుమించి అసలు మీరు ఎరువులు వేయటాలు కానీ ఈ ఘనజీవామృతాలు దీనికి మ్యాన్ పవర్ అందరూ ఏమనుకుంటారంటే సేంద్రియ వ్యవసాయం అంటే మ్యాన్ పవర్ ఎక్కువ అనుకుంటారు. పిండి కట్టలు కొనుక్కొచ్చి చేసే ఖర్చు ఉండదు, కలుపు తీసే ఖర్చు ఉండదు. అదే మ్యాన్ పవర్ తగ్గటం. దానికోనో కలుపు ముందు కొట్టాలా, పిండి కట్టలు చేయాలా, దానికే మ్యాన్ పవర్ ఎక్కువ పట్టి దీనికి మ్యాన్ పవర్ ఎక్కువ అనుకుంటారు. అదే గనక శుభ్రంగా ఉంచి కలుపు తీసుకుంటే పద్దాక చేత్తో జీవామృతం ఇవన్నీ పోతుంటే దానికంటే రసాయనిక ఎరువులు అక్కడ చాలా ఎక్కువ మ్యాన్ పవర్ పట్టింది. దీన్ని మ్యాన్ పవర్ తెలివిగా తగ్గించుకోవాలా. ఓపెన్గా ఉంచామంటే కలుపు వచ్చిందండి, ఏం డౌట్ లేదు. అసలు విపరీతమైన కలుపులో రకరకాలు వస్తాయి. ఆ కలుపును మనం చిన్న చిన్న మొక్కలు కాబట్టి ఆ వెరైటీలు ఏం చేయొచ్చు. పెద్దకు వచ్చే వెరైటీలు మనం ఎన్ని చల్లినప్పుడు ఏమైందంటే ఇట్లా పడేసినప్పుడు కలుపు రాదు, భూమి కంట్రోల్లో ఉంటుంది, హ్యూమస్ క్రియేట్ అయింది. అది ఆ వ్యవసాయానికి ఈ వ్యవసాయానికి భయపడతానికి అదే. ఈ 6 పంటలు మీరు ఎప్పుడు ఏ వైరస్ తెగులు కానీ ఏం చూడలేదా? అసలు రాదండి. అసలు పొటాష్ లోపాలు కానీ వైరస్ తెగులు కానీ ఒక రకం చల్లితే వచ్చింది. 10 రకాలు చల్లినప్పుడు ఏదో రకంలో ఏదో ఒకటి ఉంటుంది, మనకు తెలవదు. అంటే అవన్నీ సైంటిస్టులకే తెలిసింది, కానీ దేంట్లో ఏముందో ప్రయోగం చేస్తే మనకు తెలవదు కాబట్టి ఎక్కువ రకాలు చదువుకోవటమే. అంతేనండి. జనుముకి నత్రజని ఉన్నట్టు ఏ రకాలకి ఏమున్నాయి అనేది ఏమున్నాయో మాకైతే తెలవదు. తెలవనప్పుడు ఎక్కువ రకాలు చల్లుతామే. సో ఈ పచ్చి రొట్ట పైరు ద్వారానే అన్ని రకాల పోషకాలు అన్ని రకాల పోషకాలు వస్తాయి. అసలు ఇందుట్లో ఏ పచ్చి రొట్ట ఆకైనా తీసుకుని మీరు ఎండిన తర్వాత ఊరను బకెట్లో నానబెట్టండి. తెల్లారి చూడండి ఏ కలర్లో ఉంటాయో ఒక బాటిల్లో వేసి ఉంచండి. అది అసలు జీవితంలో తోడుకుపాటు ఉండదు. అసలు ఆ కలర్ రోజు అదే రకం ఉంటుంది. మన కోకోకోలా ఉండట్టు లేకపోతే థమ్సప్ ఉండట్టు అదే కలర్లో ఉంటుంది. రసాయనిక ఎరువు అయితే కిందకి దిగిపోయిద్ది, కానీ ఇది కిందకి దిగకుండా ఆ వాటర్ మొత్తానికి పట్టి రసాయనిక ఎరువు కిందకి దిగటం లేదా పైన తేట కట్టడం అయితే ఎప్పుడు ఒకటే కలర్లో ఉంటాయి, ఒకటే కలర్ ఉంటుంది. అసలు భూమికి అదేనండి. అసలు అది పోషకమే. అసలు కలర్ వాటర్లో ఆకు ఎత్తే కలర్ చేంజ్ అనేది దాంట్లో పోషకం ఉంటేనేగా, లేకపోతే తెల్లగానే ఉంటాయి నీళ్ళు, కలర్ చేంజ్ అవ్వదుగా. కానీ ఇది కొంచెం చూడడానికి ఒక ఆశ్చర్యంగాను ఒక రకంగా నమ్మకంగా ఉండదు. అది దున్నను కూడా దున్నట్లేదు మీరు. జనరల్గా ఏంటంటే పంట పడేయాలి, చేతి కొరుబెట్టి లాక్కున్నామండి. అంటే మామూలు మాకు సాధ్యపడేది కాబట్టి కొంచెం ఎక్కువ వ్యవసాయం ఉండాలి. ఏంటంటే కొబ్బోట ట్రాక్టర్లు లేరు, లేకపోతే 4 వీడర్లు ఇంత లోతు చాలు. ఊరికి భూమి అంతా లోతుకి అవసరంలా. ఇంత లోతు ఈ మొక్క మొలవటానికి సరిపోయింది. మీరు గొర్రె వేసుకొని లాక్కొని చల్లేసారు. ఇది చేతి కూర ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంది. చేతి కూరతో లాక్కున్నావా ఆళ్ళు అయినా కానీ ఇంత లోతు ఏదన్నా రోటవేటర్తో చిన్న 4 వీడర్లు ఉండి అవి పెట్టి కలుసుకుని చదువుకో. ఇంత లోతు మనం కదిలిస్తే ఈ మొక్క మలిచిన తర్వాత ఆ ఏరు 10 అంగుళాలు అదే వెళ్ళిద్ది లూజు లోపలికి. మనం అంత లోతు మనం చేయాల్సిన పని లేదు. 10 అంగుళాలు కదిలియటమో మళ్ళీ వర్షం పడంగానే సతికిల పడిపోవటమో అవన్నీ మనం చేస్తే వచ్చింది. అవి ఏం చేస్తాయే ఈ ఏరు అంతా 10 అంగుళాల నేలనే ఎంతలో గట్టి నేలని గుల చేసి ఎట్టి పెట్టిద్ది. మనం కట్ చేస్తే ఇక ఏర్లు ఎప్పుడైనా కానీ రోటావేటర్ వేయకూడదు, పీకకూడదు, భూమి మట్టాన్ని కట్ చేయాలి. ఆ కట్ చేయటం కూడా ఏంటంటే కట్ చేస్తే దండగానే మేము ఎట్టి పుడుకు పెడుతున్నాం ముదిరిన తర్వాత. చూద్దామండి, ఇవన్నీ కూడా దశల వారీగా మనం అందించే ప్రయత్నం చేద్దాం వేరే వాళ్ళకి కూడా. ఎందుకంటే ఖర్చు తక్కువ ఉంటున్నారు, భూమికి జీవం అందిస్తూ ఉంటున్నారు. అందులో సంవత్సరం బారును దొరికే పంట అండి ఇదే. ఏరే రకాల పళ్ళు అయితే సీజనల్గా ఉంటాయి. ఇది 365 రోజులు దొరికే పంట. అంటే ఏరియాలు మారిద్ది, కానీ రకరకాల సాట రకరకాల ఏరియాలో పండుతూనే ఉంటుంది. ప్లస్ సాధారణమైన మానవుడు తినే పండు. ఇది ఏం వేయకుండా పండితే ఆరోగ్యకరమైన పండు ఇస్తే బెస్ట్. 10 ఆళ్ళు కొద్దిగా ట్రైల్ వేయమనండి. కానీ మీరు ఆకులు కూడా తీసేయట్లేదు రెడ్డి గారు, ఇట్లాగే ఉంచుతున్నారు. ఇంకా అంటే ఆకులు అంటే నరికినప్పుడు కోసేయటమే, ఏమవుతుంది కొన్ని కోయచ్చు మనకు అర్థం.
కొన్ని కొయ్యిపోయినా ఏమవుతాం. ఓకే. ఈ తరహా వ్యవసాయ విధానంలో అంతర పంటగా పశువును పండించడం ద్వారా అధిక దిగుబడులు సాధిస్తూ పసుపులో కర్క్యూమిన్ శాతం పెరగడంతో పాటు పసుపు యొక్క రంగు వాసన కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయని తెలుపుతున్నారు శ్రీ కల్లం శ్రీనివాసరెడ్డి గారు. అరటిలో అంతర పంటగా పసుపు వేశారు శ్రీనివాసరెడ్డి గారు. ఈ పసుపు చూడండి, ఇక్కడ అసలు మనం జస్ట్ భూమి నుంచి పేగ్గానే బంగారం రంగులో కనిపిస్తుంది. ఇదంతా బంగారం కలర్లో కనిపిస్తుంది పసుపు. ఈ కలర్ రావడానికి ప్రధాన కారణం ఏమంటున్నారంటే, జనరల్గా పసుపు అంటే మనకి జనరల్గా ఈ ఇలా కనిపిస్తుంది, కానీ ఇది చూడండి కొంచెం లేపగానే ఆ కలర్ బంగారం రంగులో కనిపిస్తుంది. ఇది ఈ రంగు రావడానికి కారణం ఏమంటారంటే, ఏదైతే పచ్చిరొట్ట పైర్లు అనేది మనం భూమిలో పడేసి ఎండబెట్టడం వల్ల ఆ ఎండిపోయిన పుల్లలు దాని మీద మనం వాటర్ ఏదైతే ఇస్తామో దానివల్ల ఆ పచ్చి రొట్టె నుంచి ఆ నీళ్లు నుంచి వచ్చిన ఆ రంగే ఈ ప్రధాన పంటకి పడుతుంది. అందుకని కలర్ కూడా అంత బాగా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. కప్పడం వల్ల ఇట్లా ఎండిపోతున్నాయి. అసలు కప్పింది దాని మీద వర్షం పడినా డ్రిప్ పైపు వాటర్ ఇచ్చినా తెల్లటి వాటర్ భూమికి టచ్ అవ్వదు. అసలు కలర్ చేంజ్ అయ్యింది. ఆ కలర్లో అన్నీ మన 40-50 పోషకాలు ఉంటాయి. అదే మీరు ఇందాక చెప్పినట్టు కోకోకోల రంగులో ఉంటుంది వాటర్. ఖచ్చితంగా కోకోకోల కాదు, గోల్డ్ స్పాట్ రంగు వచ్చింది, ఆరెంజ్ కలర్. అసలు సేమ్ ఇది నానబెట్టి బాటిల్లో పోతే ఆవు మూత్రం అంటే నమ్మాల్సింది ఊళ్ళైనా. సేమ్ అదే కలర్లో ఉంటుంది. మేము స్వయంగా గమనించింది ఏంటంటే, ఒకే వెరైటీని ఇత్తనాన్ని బాగా నీట్గా చేసేవాళ్ళు చేలో వేసాం, రసన వెళ్దాంటూ ఇట్టేసాం. అసలు 2 వండి అక్కడ పోతే కలర్ అసలు ఆశ్చర్యం వేసింది. ఇది ఒక వెరైటీ, అదే ఒక వెరైటీ. అదే మామూలుగా ఉంటుంది. ఏమో ల్యాబ్ పంపించాం. ల్యాబ్ పంపితే అసలు దాంట్లో మన కుర్కుమిన్ పర్సెంట్ 1.5 వచ్చింది, దీంట్లో 4 వచ్చింది. దీంట్లో 4%. అంటే ఈ వెరైటీ కాదు, వేరే వెరైటీ. ఇంతకుముందు ఒక వెరైటీని 2 ఒకే దాంట్లో చేస్తే అంత వ్యత్యాసం ఉంది. ఈ వెరైటీ తెలియదున్నారు కదా, ఇది అసలు తెలియదు మనకు కూడా. అది ఏమి చెప్పకూడదండి, ఎందుకంటే ఈ రిలీజ్ అయినాయి కదా, వేరే ఉద్దేశం అని కాదు. నేను ఇది మార్కెట్లో రిలీజ్ అవ్వలేదు కాబట్టి రిలీజ్ అవ్వని వెరైటీలు మనకు చెప్పకూడదు. అది ఇచ్చిన వాళ్ళకి ఇది ప్రయోగాత్మకంగా ఇచ్చారు దీన్ని. మళ్ళీ వాళ్ళు తీసుకెళ్తారు 1-2 మాకే ఇస్తారు. మనకెందుకు ఇచ్చారంటే, బాగా చేద్దామన్న ఉద్దేశంతో మనకు తీసుకొచ్చి ఇచ్చారు, స్టడీ చేయమని ఇచ్చారు. ఆ స్టడీ వాళ్ళకింత గ్రోత్ రావట్లే, వాళ్ళు వేస్తే ఇవన్నీ కూడా ఈ టెక్నిక్లన్నీ అలా తెలవదు అసలు. ఏది కలర్ ఎట్ట వచ్చి అసలు ఇట్ట వచ్చిందని అంటారు, ఎంత ఉంటుందండి. అరటి తోటలో అత్యంత సులువైన విధానంలో వ్యవసాయం చేస్తూ అంతర పంటగా పసుపును పండిస్తూ ఖాళీగా ఉన్న మిగతా స్థలంలో ఉల్లి, వేరుశనగ వంటి ఇంటి అవసరాలకు కావాల్సిన కూరగాయలు కూడా పండించుకుంటున్నారు శ్రీ కల్లం శ్రీనివాసరెడ్డి గారు. ఇది ఒక 50 రూపాయలు ఉంటుందండి. దీనికి ఎల్లింగ్ చేయించుకుంటే ఇది 100 రూపాయలు అయింది, 150-200 రూపాయలు ఉంటుంది. ఎక్కడ సిటీలోనైనా దొరుకుతాయి. ఈ పనిముట్టు ఉంటే పొలుగు పనికిరాదు అసలు. మనం ఇటు గీరుతాం. నేను ఎప్పుడు ఏంటంటే, వేరుశనగ ఎక్కువ రోజులు తినడానికి నేనుగా ఏ రైతైనా ఇటు డ్రిప్ పైపు చేలో ఉంటే అరటి తోటలో ఆ పైపు అమ్మట ఇటు గీరుకుని ఎప్పుడూ ఒకసారి వేసిన తర్వాత వేరుశనగ అక్కడ మారవండి, పిల్లి మేసరా ఓలవో ఏదో ఒకటి జల్లండి, మళ్ళీ తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు. ఏమీ లేదు, 10 రోజులకు ఒకసారి ఒక 4 వారాలు పెట్టుకుంటే 10 రోజులు బీక్కు తినచ్చు. ఎన్ని రోజులకు వస్తాయండి? 3 నెలలు పట్టిద్దండి. 100 రోజులండి, 90 నుంచి 100 రోజులు. మనం ఎప్పుడు పెట్టాలండి, 10-15 రోజులకు ఒకసారి. ఎంతసేపు అండి, అరగంట పని, అరగంట కేటాయించామంటే ఎక్కువ టైం. ఒక కేజీ పప్పులు ఎప్పుడైనా కొట్టో కొనుక్కొచ్చుకోవటం. మేము కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి మా సొంతం చేసుకుంటామండి. ఇట్లా నలిపితే తోలు వరకుంటే చాలు కొన్నప్పుడు, అది మొలిచిద్ది. మనం విత్తనం ఒకవేళ మనకు దగ్గర లేనప్పుడు తేవాలంటే ఇట్లా అన్నప్పుడు చర్మం ఊడిపోకుండా ఉంటే అది కొత్త పప్పు ఖచ్చితంగా మొలిచిద్ది. ఇక మనం ఏం చేయవు అసలు, ఆ ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు. సో అప్పుడు కొద్దిగా ఇంటి అవసరాల కోసం పెడుతున్నారు దీన్ని. అసలు ఎప్పుడు వేయాలండి, 10-15 రోజులకోసారి. ఇట్ట ఎంత పావు గంట కూడా పట్టదు. ఇట్ట అన్ని రకాలు ఆ పైపు అమ్మటే
కూరగాయలు కానీ వేరుశనగ నాకు బెస్ట్గా నచ్చింది. ఈ సంవత్సరం 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఎప్పుడన్నా పచ్చి ఎప్పుడన్నా నెలకోసారి కొనుక్కొచ్చి తింటమే కానీ ఇప్పుడు రోజు తినచ్చు. అసలు ఏ పూట కావాలంటే ఆ పూట తింటాం. అదే పొలం వచ్చినప్పుడల్లా పీక్కొని తినొచ్చు. ఇక్కడ తినొచ్చు, ఇంటికి కూడా ఉడకబెట్టుకోవడానికి ఇవాళ కావాలంటే ఇవాళ ఎత్తుకెళ్తాం. ఇక పలానా రోజు అనే ఉండదు మనకి. మన చుట్టం వచ్చానికి ఆ పని తీసుకెళ్ళి కాసిన ఎత్తుకెళ్ళచ్చు. ఇట్లా బాగుంది. అసలు చాలా అసలు డ్రిప్ పైప్ అమ్మటి ఇంతేనండి. అసలు ఎంతసేపు పట్టదు అసలు. బాగైనా ఎప్పటి నుంచో ఉంది కానీ మేము చేస్తున్నా. అదే నేననేది అసలు 40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసిన ఈ ఆలోచన రాలేదు, మాకు కూడా రాలా. ఏదో ఊరిన ఒకటేనండి, ఒక పని చేయటం బిగిన్ చేస్తే దాని అన్నీ వస్తాయి. ఆ ఒక్కటి రావటమే కష్టంగా ఉంది. అసలు పని తేలిగ్గా ఉంది. ఇంత తేలిగ్గా పని ఏదీ లేదు. మేము అనుకున్నాం దీన్ని అసలు ఎంత గాడి తీయాలా, ఎంత గ్యాప్తో పెట్టాలండి? ఆ ఊరిని బెత్తుకోటి పెట్టండి. ముందు పెడతాం అయిపోయినాక పోడవచ్చు. కొంచెం అటు ఏలుతో అనండి పెట్టేటప్పుడు. అది వేసేయడం ఇక. ఐదు నిమిషాల పనికి అయిపోయింది. ఇక నీకు ఒక 3 నెలలు ఉంటే మనకు వచ్చేటానికి వస్తాయి. నేను నాటిన వరకు నాయే. 365 రోజులు. ఇక ఈ వేరుశెనగ కింద సీజన్ లేదండి. ఏ సీజన్ అయినా పడింది, ఫలానా సీజన్ ఏమీ లేదు. నో సీజను. తగ్గింది. దీనివల్ల ఏంటంటే మనకు ఒకవేళ ఎప్పుడన్నా 4 కాయలు అయిపోయినా కానీ భూమికి నత్రజని ఇచ్చింది వెరైటీ. ఎనభై 85 సంవత్సరాల వయసున్న తన తండ్రి గారైన శ్రీ కల్లం రామిరెడ్డి గారు ఈ వయసులో కూడా ప్రతిరోజు పొలం వస్తూ తమకు ఆదర్శంగా నిలుస్తున్నారని, తన బాబాయ్ కల్లం సామిరెడ్డి గారి సహకారంతో పాటు తమ సోదరుల సహకారం కూడా తీసుకుని ఈ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని కొనసాగిస్తున్నామని చెబుతున్నారు ఈ అభ్యుదయ రైతు. పాత తరంలోని వ్యవసాయ విధానానికి, మధ్యలో వ్యవసాయ విప్లవం పేరిట వచ్చిన విధ్వంసానికి, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలకు మధ్య వారధులుగా ఉన్న ఈ 2 తరాలు మనతో వారి వ్యవసాయ అనుభవాలను పంచుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కల్లం రామిరెడ్డి గారు, కల్లం సామిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు. రామిరెడ్డి గారు, సామిరెడ్డి గారు అన్నదమ్ములు. అలాగే రామిరెడ్డి గారి వాళ్ళ పెద్ద అబ్బాయి శ్రీనివాసరెడ్డి గారు, చిన్న అబ్బాయి సుబ్బారెడ్డి గారు. సో వీళ్ళు గత ఇక్కడున్న 4, ఇంకొకతన 5. మొత్తం మేము 6 అండి. శ్రీధర్ రెడ్డి. సో వీళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే, అంటే ఇక్కడున్న 4తో పాటు ఇంకో 2 కలిసి సుమారుగా 20 ఎకరాల వ్యవసాయాన్ని ఎటువంటి కూలీలు కానీ, లేదంటే ఈ ఇతరత్ర ఖర్చులుగా చెప్పుకుంటున్న కూలీలా కానీ, లేదంటే కలుపులు తీసే వ్యవస్థ కానీ ఏమీ లేకుండా కేవలం ఈ 6 మాత్రమే 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని, వ్యవసాయ భూమిని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అందులో ప్రధానంగా వీళ్ళు అరటి పంట వేస్తున్నారు, ఆ తర్వాత పసుపు వేస్తున్నారు. అవి కాకుండా ఇంకేమన్నా వేరే పంటలు కూడా వేస్తున్నారా బయటికి మీరు? మధ్య మధ్యలో మొక్కజొన్న అలాంటివి కూడా వేస్తామండి. మొక్కజొన్న అంటే ఏంటంటే ఎక్కువ సార్లు వేయము. ఏదైనా ఒడిదుడుకులు పోయిన సంవత్సరం ఏం జరిగిందంటే తుఫాను గాలుల వలన ఒక పంట నష్టపోవటం వలన వేరే పంట వేసే టైం ఏది లేక ఈ మొక్కజొన్న పంట అయితే ఆ 4 నెలలకు సరిపోతుందని మొక్కజొన్న పంట వేసాం. 2018కి ముందు ఎలాంటి వ్యవసాయం చేసేవాళ్ళు మీరు? 2018కి ముందు మేము కూడా రసాయనిక వ్యవసాయమేనండి. ఇదే అరట్లు వీటిలో రసాయనిక వ్యవసాయం చేస్తాం. పసుపు, అరట్లు విపరీతంగా పండించే వాళ్ళము. పసుపు, కంద వేసేవాళ్ళం. మిగతాయి కూడా కూరగాయలు వేసేవాళ్ళం కాదండి. మినుము కానీ అలాంటి మొక్కజొన్న కానీ వేసేవాళ్ళం. అరటులకి మేము మొట్టమొదటి అంటే మా నాన్నగారి టైంలో అప్పుడు అరట్లు ఉన్నాయి కానీ తక్కువ, అప్పుడు మందులేం కొట్టలేదండి. సుమారుగా అప్పుడు ఆ వ్యవసాయానికి గత 5 సంవత్సరాలుగా మీరు పూర్తి స్థాయి ప్రకృతి వ్యవసాయానికి వచ్చిన ఈ వ్యవసాయానికి మధ్య తేడా ఏం గమనించారు? అప్పుడు ఆ వ్యవసాయం చేసేటప్పుడు ఏం జరిగిందంటే అండి, ప్రక్క రైతుని పోల్చుకునేవాళ్ళం ఖచ్చితంగా. పక్క రైతుని చూసి మన పంట కూడా అతని పంటకి ధీటుగా ఉండాలి అనుకుంటా అతనే ఒక కట్ట వాడాడంటే మనం 2 కట్టలు వాడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అప్పుడేం జరిగింది, ఖచ్చితంగా అసలు
పక్కాడు ఏం చేస్తున్నాడని అది చూసేవాళ్ళం. ప్లస్ మన పైరుని కూడా ఇంకా బాగుండాలి ఇంకా బాగుండాలి ఇంకా బాగుండాలి అనుకుంటా రసాయనిక ఎరువులు వేసేవాళ్ళం. అట్లాగే తెగులు వస్తుందేమో అని మందులు కూడా కొట్టేవాళ్ళం. కానీ 2018 నుంచి అయితే ఎప్పుడైతే మేము ఈ వ్యవసాయం దిగామో ఆల్రెడీ పాలేకర్ గారి ప్రసంగాలు విన్నామండి మేము. ఇన్ని తర్వాతే దిగాము మేము సడన్గా రావడం కూడా కాదు. ఇన్ని ఇన్స్పైర్ అయ్యాము. ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు చేసేవాళ్ళని కూడా చూసి అతను చెప్పేది మనకి పూర్తిగా 100% మనకి అనువుగానే ఉండిద్ది అని అనిపించింది. అతను చెప్పే విధానం కానీ అసలు ఒక అడవిని పోల్చి చెప్పిన విధానం కానీ ఓకే అప్పుడు మనకి ధైర్యం వచ్చింది. ఓకే పండుతుంది అని ధైర్యం వచ్చి మేము ముందు సంవత్సరం కూడా ఒక్కొక్క ఎకరంతోనే స్టార్ట్ చేసామండి. 2018లో అరటిలు పసుపు వేసాము. పసుపు రసాయనిక వ్యవసాయానికి కంద కూడా వేసాము ఆ సంవత్సరం. మొత్తంగా రసాయన వ్యవసాయం చేసే వాళ్ళతో పోటీగానే అయింది. ఏమి తగ్గలేదు దిగుబడి. అంటే వాళ్ళకే మాకు ఖర్చులు తగ్గినాయి. ఇంతకుముందు రసాయన వ్యవసాయంతో చేసిన భూములకి తర్వాత ప్రకృతి వ్యవసాయానికి అంటే సేంద్రియ పద్ధతుల్లో వచ్చిన భూమికి బాగా దాని స్థాయిలో దిగుబడి రావడానికి ఏమైనా టైం తీసుకుందా మీకు? కొన్ని పంటలకు తీసుకోలేదండి. అరటికి అయితే కొంచెం తగ్గింది దిగుబడి. ఎట్లా కొంచెం గెల సైజు కానీ మాకేం జరిగిందంటే వాళ్ళకి 11 నెలలకి కటింగ్ వస్తే హార్వెస్టింగ్ వస్తే మాకు 1 నెల ఎక్కువ సమయం తీసుకుంది. ప్రకృతి వ్యవసాయంలో సమయం ఎక్కువ తీసుకుంది కానీ దిగుబడి విషయంలో పెద్దగా తేడా రాలేదు. 3-4 సంవత్సరాలు గడిచిన తర్వాత అయితే దిగుబడి అసలు ఏమీ తేడా లేదు. వాళ్ళతో సమానంగానే వస్తుంది. ఇప్పుడు పక్కన రైతులతో పోల్చుకోవడం మానేసి అందరు రైతులు మీ వైపు చూసుకున్నట్టు పోల్చుకోవడం కాదండి. అసలు ఇప్పుడు మనం ఏం చేయాలని మనం చేస్తున్నాము. మన చూసి కొంతమంది రైతులు కూడా అవును కదా వీళ్ళు కలుపు తీయట్లేదు, రసాయనిక మందులు వేయట్లేదు, ఏ పైన స్ప్రేయింగ్లు కూడా కొడతలేదు, కానీ ఎలా దిగుబడి వస్తుంది వీళ్ళకి అని చూసి ప్లస్ ఆ విధానం కానీ మేము ట్రాక్టర్లు వాడటం కూడా తగ్గించేసామండి. ఇప్పుడు ఈ విధానంలో కొంచెం మనకి ట్రాక్టర్ల వాడకం కానీ తగ్గిపోతుంది. ఇది ఇప్పుడు సుబ్బారెడ్డి మీరు చెప్పండి, అరట్లు లేదంటే ఇలా కొంచెం ఈ పంటలు కాకుండా ప్యాడీలో కానీ అంటే వరి పైరులో కానివ్వండి, లేదంటే మొక్కజొన్నలో కానివ్వండి, లేదా ఇతరత్ర వాణిజ్య పంటల్లో కానివ్వండి, ఈ తరహా వ్యవసాయం చేయడం లాభసాటిగా ఉంటుందంటారా? అంటే మీరు గమనించింది 5 సంవత్సరాలు మీరు గమనించింది మీరు అనేది లాభసాటిగా లేదా సాధ్యపడుతుంది రైతుకు లాభసాటిగా ఉంటాం ఒకటి. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం రావాలంటే ఇదేదో సాధ్యపడింది, ఇదేదో మనకి చాలా దూరమైన వ్యవస్థ ఉందన్న ఒక అపోహలో, లేదంటే ఆ పెద్ద అంతంత సిస్టమ్ మనం ఎక్కడ అడాప్ట్ చేసుకుంటాంలే, ఎక్కడ మనం ఓన్ చేసుకుంటాం అన్న దీంట్లో రైతులు ఉన్నారు కదా. మీరు చెప్పండి, అరట్లు అంటే ఒక లెస్ మెయింటెనెన్స్ క్రాప్ కాబట్టి మీరు చేసుకుంటూ వస్తున్నారు. అలా కాకుండా ప్యాడీ కానివ్వండి, అంటే నిరంతరం 3 నెలలు 4 నెలలు వచ్చే పంటలు ఉంటాయి చూసారా, వరి కానీ మొక్కజొన్న కానివ్వండి, ఇలాంటి పంటల్లో కూడా ఈ ప్రకృతి వ్యవసాయ విధానం చేయడం వల్ల మంచి దిగుబడులు సాధించవచ్చు అంటారు. దిగుబడులు వస్తున్నాయి అంటారు. కానీ మేము వరిలో అయితే ఏం చేయలేదు, కానీ మొక్కజొన్నలో అయితే 2 సార్లు మేము ప్రయోగం కాదు కానీ మేమే పండించుకున్నాం మా దాంట్లోనే. మొక్కజొన్నలో మామూలుగా రసాయన వ్యవసాయం చేసేవాళ్ళు 15 కట్టలు అంటే 15 నుండి 50 కిలోలు ఈ రసాయనిక ఎరువులు వాడతారండి. అది యూరియా ఉన్నాయి, ఫాస్ఫేట్ ఉన్నాయి, పొటాషియం ఉన్నాయి, ఏదేదో ఇతరాలు ఉన్నాయి. ప్లస్ దానికి పురుగు మందులు 3 సార్లు పురుగు మందు స్ప్రే చేస్తారు, ఒకసారి విషపు గుళికలు కూడా వేస్తారండి వాళ్ళు. మేము కూడా ముందు అనుకున్నాం ఖచ్చితంగా ఎట్లా సాధ్యపడింది మనకి, ఎందుకంటే మేము అంతకుముందు వేసాం రసాయనికంలో, అవే వాడాల్సి వచ్చింది మేము కూడా అని డౌట్తో వేసి మొదటి సంవత్సరం ఏం చేసామంటే మొదట నుంచే వేప నూనె, వేప గింజల కషాయము, బవేరియా బ్యాసియానా, వెటిసీలియం లెకాని ఇలాంటి మందులు మేము ముందుగానే రెడీగా పెట్టుకుని మేము మొట్టమొదటి వేప నూనె స్ప్రే చేసాం. చిన్న మొక్క అప్పుడు కంట్రోల్లోనే ఉంది. రెండోసారి కూడా వేప నూనె ప్లస్ కానుగు నూనె కలిపి, అది కూడా ఈ కంపెనీ నుంచి కొన్నదండి, ఇఫ్కో వాళ్ళ దగ్గర ఉందండి, వాళ్ళది కంపెనీ కాంబినేషన్స్ ఉన్నాయి మందులు. అది బాగా సమర్థవంతంగా పనిచేసింది మాకు. మనకు పురుగు వస్తుందని చూడలేము మేము. అట్లాగా పురుగు వచ్చినా రాకపోయినా కానీ వారానికి అట్లా 3 సార్లు స్ప్రే చేసాం, కంట్రోల్ ఉంది. చివరి విడతగా బవేరియా బ్యాసియానా 1/2 లీటర్ కాడికి ముందు రోజే దాన్ని 100 లీటర్లో డెవలప్ చేసుకుని ఒక బెల్లం 1 కిలో వేసుకుని చేసాము. దాన్ని కూడా సమర్థవంతంగా పండించు అనే ప్రూవ్ చేసామండి. రెండోసారి కూడా ప్రూవ్ చేసాము. ఒకసారి చూసాము 3 సంవత్సరాల క్రితము, ఈ 2024 సంవత్సరం అంటే 2023 డిసెంబర్లో వేసాము. 24 ఇప్పుడు అంత కంకి మీద ఉంది, ఎక్కడగా పురుగు అనేది. ఎవరైనా సరే ప్రకృతి వ్యవసాయం అనేది పండియచ్చు, ధైర్యంగా చేయొచ్చు, భయపడకూడదు. ఇప్పుడున్న ఈ అరటి తోట ఉంది సుబ్బారెడ్డి గారు, ఈ అరటి తోట ఎక్కడ చూసినా సరే ఆకుకి పొటాషియం లోపల కానివ్వండి,
లేదంటే వేరే పోషక లోపాలకు కానీ కనిపించట్లేదు. చక్కగా బాగుంది. ఒక విధంగా చెప్పాలంటే దిష్టి తగిలేలాగా ఉంది, పచ్చగా ఉంది పొలం. సో దీనికి ఇంత రావడానికి కాకుండా ఈ వైరస్ తెగులు తట్టుకోవడానికి కానివ్వండి, జనరల్గా అరటిలో వైరస్లు ఎక్కువ వస్తుంటాయి, దానివల్ల అరటి ఆగదని చెప్పేసి ఉన్నారు కదా, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? ఏం జరిగిందండి అంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. గత సంవత్సరం 2023 జూన్లో మాకు తెలిసిన వాళ్ళే, మా స్నేహితులే, కోరారిటి బచ్చీసు కోరారిటి అంటారు కదా, కొవ్వూరు బొంత అని ఆ వెరైటీని కొవ్వూరు ఏరియా నుంచే తెప్పించుకున్నారు. పిలకలను తెప్పించుకుని వాళ్ళ పొలంలో నాటారన్నమాట. ఇప్పుడు గెలకొచ్చినాయి అవి. ఒక నెల రోజుల నుంచి దానికి పనామా తెగులు అటాక్ అయ్యి పంట కూడా తీసేయడం కూడా జరిగిపోయింది. అది ఒక రైతు చేయాల్సింది ఏంటంటే పక్క పొలం నుంచి కానీ పక్క ఏరియా నుంచి కానీ అసలు పిలక అనేది తేకూడదు, అది తెలుసుకోవాలి. దట్టు ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ఉపయోగం ఏంటంటే మన దాంట్లో పిలక మనమే వేసుకుంటాం 99%. దానికి దీనికి ఏం తేడా జరుగుతుందంటే వాళ్ళు ముందుగానే భయపడి గ్రాన్యూల్స్ వేయటము అలాంటివి చేశారు, చాలా రకాలు చేశారు, కానీ కంట్రోల్ అవ్వాలి అసలు వాళ్ళకి. కానీ ప్రకృతి వ్యవసాయాలు మేజర్ కానీ కొంత ఏందంటే బచ్చీస్ వెరైటీకి వచ్చింది అంటారు, తెగులు అటాక్ అవ్వడం స్పీడ్ అంటారు దానికి. మేము అందుకని ఏం చేసామంటే దాన్ని తోటలాగా వేయకుండా బచ్చీస్ వెరైటీని కొన్ని మేము తినడానికి చుట్టూతో వేసుకుని మిగతా ఈ కర్పూర కానీ ఈ కావేరి కల్కి కానీ వేసాం. కావేరి కల్కి అనే దానికి ఏ లోపాలు లేకుండా పడుతున్నాయి, కర్పూర అంతే. దట్టు ఎందుకు వలన జరుగుతుందంటే ఇది ప్రకృతి వ్యవసాయం చేయటం వల్లనే ఏ లోపాలు లేకుండా జరుగుతుంది. మేము 4 సంవత్సరాల నుంచి చేయటం వలన ఈ భూమిలో మార్పు చెంది కానీ అనేక రకాల సూక్ష్మజీవులు దానికి ఉండి కానీ ఆ భూమిలో నుంచి పోషకాలు ఆ సూక్ష్మజీవులు ఆ చెట్టుకు అందియటం వలన కానీ అలా జరుగుతుంది. రసాయన వ్యవసాయం చేసే వాళ్ళు ఏంటంటే ఆ సూక్ష్మజీవుల స్థాయి తగ్గిపోతుందండి, ఉండదు అసలు భూమిలో, పైపొరలో ఉండవు, ఎక్కడో కొద్దిగా ఉంటుంది. కానీ మనకు పైన ఉన్న 4 అంగుళాల్లో ఎంత సమర్థవంతంగా ఈ సూక్ష్మజీవుల్ని కానీ వానపాములు కానీ ఉంచుకోగలుగుతామో అప్పుడు చెట్లు ఏ విధమైన పోషక లోపాలు లేకుండా వేపుగా పెరుగుతాయి. సో మీరు చెప్పండి, మీ నాన్నగారు వాళ్ళు పూర్తిగా ఇంతకుముందు చేసింది ప్రకృతి వ్యవసాయం చేశారు అంటే అప్పుడు యూరియాలు కానీ ఇవన్నీ కూడా అసలు లేవని చెప్పాలి పెద్దగా. మీరు వ్యవసాయ రంగంలోకి వచ్చిన తర్వాత నుంచే ఈ హరిత విప్లవం కానీ యూరియాలు కానీ లేదంటే ఫెర్టిలైజర్స్ కానివ్వండి పెస్టిసైడ్స్ కానీ వచ్చినాయి. మీ నాన్నగారు ఉన్నప్పుడు ప్రకృతి వ్యవసాయం చేశారు, మధ్యలో ఉన్న ఈ రసాయన వ్యవసాయం చేశారు, మళ్ళీ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చారు. ఈ మధ్యలో తేడాని కానీ మీ అనుభవాలు కానీ చెప్పండి, అది అప్పటి నుంచి అప్పటికి. ఇప్పుడు మేము వ్యవసాయానికి వచ్చినప్పుడు నేను సుమారు 70లో వచ్చే వ్యవసాయానికి, 1970లో వచ్చినప్పటికీ అప్పటికి రసాయనిక ఎరువులు మా నాన్నలు పెద్దగా వాడేవాళ్ళు కాదు అసలు. ఎప్పుడైనా ఒక బస్తా 50 కిలోల బస్తా తెచ్చామంటే అది కొంత వేసి కొంత అట్టి పెట్టి లేకపోతే పక్కాలు పంచుకోవటం అట్లా జరిగింది. నేను కొన్నాళ్ళు వ్యవసాయం చేశాక కూడా బస్తా యూరియా ఎత్తుకొచ్చుకుని మనకు అంతా సరిపోదు, మిగిలిపోయిద్ది, ఇదంతా ఏం చేసుకుంటామని చెప్పి పక్కా తీసుకొచ్చుకుని మానికలతో కొలుచుకుని చెరుసగం పంచుకుని మరి మాకు వచ్చిన సగం వాటానే కూడా ఇప్పుడు కొంత వాడి కొన్నాళ్ళ కొంత వాడి అట్లా అరకట్టతోనే ఆ సంవత్సరం నెట్టేసామన్నమాట. అట్ట ఇక తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఆహారం చాలదని చెప్పి రోజు రెడీలు చెప్పేవాళ్ళు, పుట్టి వంగడాలను పెంచండి, పొడుగు వంగడాలను కుంచండి అని వరి గురించి అప్పుడు రోజు చెప్పేవాళ్ళు. ఈ పుట్టి వంగడాలు వేయండి, ఆహార ధాన్యాలు సాల్తలేని. అప్పుడు పురుగు మందులు లైట్గా రావటం మిగిలినవి, తెగుళ్ళు ఇవన్నీ అని అప్పుడు మేము ఎరిగినప్పుడు కొంచెం ఎండ్రిన్ అనేది ఒకటి ఉండేది స్టార్టింగ్ పురుగు మందు. అది మేము అసలు వాళ్ళ ఎప్పుడు కాచు వాళ్ళు వీళ్ళు వాడింది ఇంత వరకే కానీ అనేది మేమైతే వాడలేదు అప్పుడు. ఇక తర్వాత ఈ పొట్టు వంగడాలు అనేది గవర్నమెంట్ చెప్పటం, ఇక పంట ఎక్కువ పండుతుంది పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మేము అంతకుముందే చేయం, పడిపోతాయి వాళ్ళకి ఎక్కువ అయినప్పుడు ఈ పడిపోట్ల. అందుకని ఇక దీనికి బిగినయ్యారు. ఇక చల్లగా పిండి ఈ సంవత్సరం ఒక కట్ట వేయటం, ఈ సంవత్సరం కట్టన్నర 2 కట్టలు, తర్వాత 4, 5, 10 అట్ట మేము కూడా దగ్గర 7-8 కట్టల దాకా పోయాం. ఒక ఎకరానికి ఒక కట్టలో పంచుకునే స్థితి నుంచి 7-8 కట్టలా పోయాం మేము కూడా. మేము 7-8 కట్టలకు పోయినప్పటికీ పక్క వాళ్ళు 12, 13, 15 దాకా పోయారు. అంటే మేము మామూలుగానే కొంచెం తక్కువ అనుకో, ఆ తక్కువ మేము 7 కట్టలకు పోతే వాళ్ళు 12, 15 అట్లా పోయారన్నమాట. పెన్ని కట్టలు వాడతాం. ఇక తర్వాత అప్పుడు మా నాన్నకి క్యాన్సర్ వచ్చింది. సరే ఈ కలుషిత ఆహారం ఇవన్నీ తినడం వలన ఇట్లా వచ్చింది అనేది ఒక అనుమానం పడ్డాం మేము. సరే మనం టెస్ట్లు ఏం చేయించాం అనుకోండి. ఇక ఆయన చనిపోయాడు, 16లో చనిపోయాడు. ఏంద్రా దీనికి మార్గం ఆలోచిస్తూ ఉంటే
ఇక అప్పుడు ఈ సుభాష్ పాలేకర్ మీటింగ్లు పెడతా ఉన్నాడు. మేము 2-3 మీటింగ్లు పోయాం. పోయి ఇట్ట కాదు మనం దీంట్లో దిగుదాం అని అనుకుని మేము ఎట్టగా అనుకుంటున్నాం. మేము చేతి పోయిద్ది అనుకుంటా ఇక బిగించేసేసాం. ఇక 18 బిగించేసాం అనమాట. చేస్తే పంట తగ్గల. కాకపోతే అప్పుడు కలుపు ఉందని కొంచెం ఆదుర్ద పడేవాళ్ళని. ఇక పంట పండుతుంది, ఇక మార్కెటింగ్ అంతా తర్వాత చూద్దాం, ముందు పంట పండిద్దాం, కలుపు సంగతి ఆలోచిద్దామని చెప్పని ముందుగా పంట పండిందని చెప్పి 2 సంవత్సరాల నుంచి చిన్న పౌడర్ పెట్టలాంటిది ఉంది. అది అరటి తోటలో పొరి తోటలో దున్నుకుంటానికి కలుపు తీయకుండా పని అవుతుంది. ఇక అందుకని కలుపు గురించి కూడా మనం భయపడాల్సిన పని లేదు. అరట్లు, పసుపు ఇటువంటి వాటిలో మనకి ఏమి ఇప్పుడు ప్రధానంగా చెప్పే సమస్యే కలుపు, కూలీలు. వీటిని అధిగమించేశారు మీరు. అవును. ఏ విధానాలు అధిగమించారండి? ఏ విధానం అంటే పసుపు వేసామనుకోండి, దానికి పెసర, జనుము అటువంటి చల్లుతాం. చల్లితే అది కమ్ముకుపోయింది కాబట్టి నేడు వచ్చేసింది, దాంట్లో పుట్టదు. ఎప్పుడన్నా ఒకసారి 4 మడుతులు పెట్టి తీసేసామనుకోండి, ఇక పుడతాం అనేది ఉండదు. ఇక సంవత్సరానికి ఇదే పెరిగిపోయింది, మామూలుగా కమ్మేసిద్ది అన్నమాట మొత్తం. ఇది ఎండిపోయేసరికి పసుపు పెరిగిపోయింది. ఇలాంటి మళ్ళీ కలుపు తీయటం అనేది ఉండదు. భూమిని ఖాళీ ఉంచుకుంటే కప్పేసి ఉంచుతారు. ఇక మొత్తం ఒకసారి జనుము, ఒకసారి పెసర, పిల్లి పెసర పోసామనుకోండి, జనుమే తిన్నగా పెరిగిపోయింది, ఇదే పక్కకు బాగిపోయింది. ఆ జనుము ఏమన్నా చెట్టు పెరిగాక ఆ పడ తొక్కేసేస్తాం కిందకి. అప్పుడు వ్యవసాయ విధానం, మళ్ళీ మధ్యలో వచ్చిన రసాయన వ్యవసాయ విధానం, ఇప్పుడు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానం, ఏది కంఫర్ట్గా అనిపించింది మీలో? ఇప్పుడు మేము చేసే ఈ ప్రకృతి వ్యవసాయం, ఇప్పుడు మేము చేసే వ్యవసాయంకి ముందు మనసుకు టెన్షన్ ఉండదండి. అదే కలుపు బీడైపోతుంది, కూలీలు దొరకరే, ఏం చేయాలా ఏందనేది ఈ టెన్షన్ ఉంటుంది. అంతకుముందు ఏంది, కూలీలు రాలేదు, రేపు ఇలా కూలీలు రాలేదు, ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఇదే టెన్షన్ అనమాట. కానీ ఈ తరహా వ్యవసాయ విధానం ఖర్చు లేకుండా, లేదంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో పచ్చి రొట్టెతో పెంచుకోవచ్చు అని దాన్ని బయట ఉన్న రైతులు నమ్మలేని పరిస్థితులు ఉన్నారండి. దాన్ని మీరు ఏం చెప్తుంటారు? మనం వాళ్ళు చూడాలండి, లేకపోతే వాళ్ళ చేలో 10 సెంటు 20 సెంటు, ఎందుకంటే దూరం నుంచి వచ్చి చూడాలంటే కుదరదు. వాళ్ళు నమ్మనప్పుడు ఏం చేయాలంటే 10 సెంటు 20 సెంట్లు వాళ్ళు నష్టపోతే పోయాములే వాళ్ళ మాటలు నమ్మని అనుకుని ఏస్తే ఒక 6 నెలలు పోయేసరికి మాకు ఫోన్ చేస్తారు, ఫోన్ నెంబర్ తెలుసుకుని. ఏమంటే మీరు చెప్పింది నిజమేను, సంవత్సరం కూడా ఆగాల్సిన పని లేదు, దీని గురించి తెలుసుకుంటాం కోసం ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఒక 20 సెంటు 10 సెంటు ఎకరం కూడా వద్దు అసలు, మేము చెప్పినట్టు వేసుకోమనండి. కలుపు సంగతి కానీ, పురుగు మందుల విషయం కానీ ఇవన్నీ అయితే ఇక 1 సంవత్సరం చూసాక ఇక మనం చెప్పేది ఏమనేది ఇంకా ఖాళీ చూసుకుంటారు. ఇక అదనమాట. ఖచ్చితంగా చేయొచ్చు. కలుపు గురించి ఆదుర్ద పడాల్సిన పని లేదు. ఇవాళ మనిషి వస్తాడు రాడా ఏందా అనేది ఆదుర్ద పడే పని లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు 70 సంవత్సరాల వయసు వస్తుందా కానీ నేనేం మనిషిని పెట్టను, పోతాను, గంట చేస్తాను, నేను కాసేపు కూకుంటా, లేకపోతే ఎవరో వచ్చి ఆలోచన చెబుతూ ఉంటాను, మళ్ళీ వెళ్ళిపోయి పని మళ్ళీ వస్తా. ఇప్పుడు ఒక ట్రిప్ పోయి వచ్చాను, ఇప్పుడు మీరు రాకపోతే మళ్ళీ 2 ట్రిప్ పోయేవాడిని. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ఒక ట్రిప్పు, 3 ట్రిప్పులు 3 గంటలు చాలు, వెళ్ళి పొలంతో చూసుకుని వస్తారు అంతే. అంతకుముందు ఏంది, ఈ వ్యవసాయం ముందు ఆ సెంటర్లో కూకుని బాగా ఆడట్టరా ఈడట్టరా, ఆ రాజకీయ నాకు అటు చేశాడు ఇటు చేశాడు అని రోజు ఒకటి మేము అరుచుకోవటం. ఇప్పుడు అదేం కాదు, పోతే చనిపోవడం అడుగుకున్నాం అనుకో, ఇది అంటాడు బాబాయ్ ఈ పంట ఎట్లా ఉంది బాబాయ్ అంటాడు, అది కదా ఇష్టం రాండి నేనంట. వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక ఈ రాజకీయాలు లేకపోతే వాళ్ళు వీళ్ళు ఇవన్నీ దాదాపు పెట్టేసుకున్నాం. రసాయనిక ఎరువులు పురుగు మందులు దొరకడం కూడా ఒక ఇబ్బంది. ఏం జరుగుతుందంటే అండి, కలుపు మందుల విషయంలో జరుగుతుంది. ఏ కలుపుకైనా కానీ ముందుంది కానీ ఆలోచనలోనే ఉన్నాడు రైతు కూడా. ఇది తీద్దాము, దీన్ని కంట్రోల్ చేయడానికి మల్చింగ్ చేయొచ్చు. మేమేంటి పసుపులో ఏం చేసాము, మొట్టమొదటి నుంచి పసుపు, ఇది పెసర, పిల్లి పెసర, జనుము ఇలాంటివి చల్లటం వలన పెసర అనేది స్పీడ్గా 6-7 రోజుల్లోకి మొలకొచ్చేసి 4వ రోజు నుంచి 15 రోజులకి అది ఎత్తి పెరిగి ఆకులు పెద్దగా ఉండి కింద కలుపుని రానిదండి. అట్లా ఆలోచించట్లా రైతు అనేవాడు. అదేస్తే ఏమన్నా అది గట్టిగా బాగా ఒత్తుగా చెల్లితే మీరు కలుపు పుట్టినా కానీ దానిలో సన్నగా పీసల్లే ఉంటుంది. ఎప్పుడైతే పెసర చనిపోతుందో పెసరతో పాటు ఆ కలుపు కూడా కింద పడిపోతుంది 70 రోజులు కరెక్ట్గా. అట్లా ఆలోచించకుండా మనకి కలుపు మందు ఉంది, ఇది 12వ రోజు ఈ మందు కొట్టేసేయాలా, 2 నెలలకు వచ్చిందా అంటే ఇప్పుడు పసుపు వేసారు అనుకోండి, కలుపు ఉంటే కలుపు దానికి వచ్చే బలానికి, పసుపుకి వచ్చే బలాన్ని కూడా తీసుకుంటుందని తీసేస్తారు. మీరేమంటున్నారంటే మధ్యలో పెసలు చల్లమంటున్నారు కదా,
పెసలు చల్లితే వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఈ ప్రధాన పంటగా ఏదైతే మనం పసుపు వేసుకున్నామో దాని బలాన్ని కూడా అదే తీసేసుకుంటుంది కదా ఈ 70 రోజుల్లోనే ఇది రైతుకు ఉంటుంది కదా. ఏమంటే ఈ మాకు అంతకుముందు ఖచ్చితంగా అదే ఆలోచనలో ఉండేవాళ్ళము. భూమిలో నుంచి ఈ పంట మొత్తం భూమిలో 100% భూమిలో నుంచే తీసుకోవాలి అని ఉండేది. ఎప్పుడైతే ఈ ప్రకృతి వ్యవసాయం దిగామో పాలేకర్ గారి మీటింగ్ల వలన కానీ సోషల్ మీడియాలో ఇంకా వందల వేల వీడియోస్ ఉన్నాయండి వీటి గురించి. భూమిలో నుంచి పోషకాలు తీసుకోవడం 5 నుంచి 8% వరకే ప్రతి పంట కూడా, ప్రతి పైరు కూడా, ప్రధాన పైరు కూడా. ఈ పెసర గాలిలో నుంచి నత్రజని స్వీకరించి బుడుపుల దగ్గరికి వెళ్ళి అక్కడ స్టోర్ చేస్తుంది. ఆ నత్రజని ఎవరు ఉపయోగించుకున్న తర్వాత ప్రధాన పంటకే ఉపయోగపడేది కర్బనము. గాలిలో కార్బన్ డైఆక్సైడ్, మొత్తం గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, ఆ కర్బనాన్ని స్వీకరించేది ఆకుల ద్వారా స్వీకరించి వేళ్ల ద్వారా కిందకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ వేళ్ల దగ్గర నుంచి మళ్ళీ ఇట్లా వచ్చి ఆక్సిజన్ తోటి జరిగి కిరణజన్య సంయోగక్రియకి ఆహారం తయారు చేసుకుంటుంది. భూమిలో మనకు కర్బనం పెరగాలన్నా కానీ చెట్లు కానీ మొక్కలు కానీ పచ్చని పైర్లు పెంచుకుంటారు ఇప్పుడు కూడా. ఓకే, అందుకని ఏంటంటే మనం పెసర వేసినందు వలన భూమిలో నుంచి ఒక్కసారి పోషకాలు తీసుకుని ఈ ప్రధాన పంటకి పోషకాలు అందాం అనేది కరెక్ట్ కాదు, అది అపోహయనండి. అది ముందు మేము అట్లాగే అనుకున్నాము. కానీ ఏంటంటే తర్వాత ఏం జరుగుతుంది, అది పడిపోయిన తర్వాత బయోమాస్ అంటే వ్యర్థంగా తయారయ్యి ఆ వానపాములకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అది దాని నుంచి ఈ ప్రధాన పంట ఎక్కువ పోషకాలు తీసుకుంటుందండి, అందుకంటే కూడా ఎక్కువ. అందుకని కలుపుని పెసర చల్లుకోవచ్చు. పెసర ఏదో పోషకాలు తీసుకుంటానే భయం అనేది లేదండి. కలుపు కూడా కొన్ని రకాల కలుపుల వలన ఇబ్బంది ఉంటుందంట, కానీ ఇది మన ప్రధాన పంటను కూడా మీరిపోయి ప్రధాన పంటకి అవరోధం కలిగిస్తుంది అన్నప్పుడు కలుపు గురించి మనం భయపడాలి. అంతేగాని చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు ప్రధాన పంట కంటే కూడా కింద ఉన్నప్పుడు మనం అంత భయపడాల్సిన పని లేదు కలుపు గురించి కూడా. రామిరెడ్డి గారు, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం ఉన్నారండి? మీ వయసు ఎంత? 85 అయింది. 85 ఏళ్ళు. అంటే దాదాపుగా చిన్నప్పటి నుంచి మీరు వ్యవసాయంలో ఉంటారు. 10 ఏళ్ల దగ్గర నుంచి మీరు వ్యవసాయం చేస్తూ ఉంటారు. సుమారు 70 సంవత్సరాలుగా ఈ వ్యవసాయంలో ఉంటారు. మీ నాన్నగారు వాళ్ళు చేస్తున్న వ్యవసాయ విధానాలు చూసుంటారు, మీరు వ్యవసాయం చేస్తుంటారు, ఇప్పుడు మీ పిల్లలతో కూడా వ్యవసాయం చేస్తున్నారు. ఎలా ఉన్నాయండి తేడాలు? ఎలా ఉన్నాయి ఈ 70 సంవత్సరాలుగా మీరు గమనించిన తేడా ఈ వ్యవసాయ రంగం వల్ల ఏముంది? ఏలే రసాయన ఎరువులు నడిమధ్య వచ్చినాయి, అది ఒకటే తేడా, అంతే. తక్కినవన్నీ ఏది బాగుంది? ఇది బాగుందా, రసాయనాలు చేసిన వ్యవసాయం బాగుందా? బాగా అంటే అది స్పీడ్గా కనపడుద్దండి, ఇదేమో ఆలస్యం కనపడుద్ది. సరే, మీ తరంలో అందరూ ఏం చేశారంటే మీ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకొని ఉద్యోగాలకు వెళ్ళిపోంటారు అని చెప్పి ఉద్యోగాలకు పంపించడం, లేదంటే విదేశాలకు పంపించడం చేశారు. మీరు మీ నలుగురు కొడుకులను ఎందుకని ఓన్లీ వ్యవసాయ రంగంలో ఉంచారు? చదువు రావటం కొంత అప్పుడు ఇంత ఉద్యోగాలు పంపించాలని లేదండి. అసలు 300 మంది లేదు, కొద్ది మందికి ఉందండి వ్యవసాయం. పెద్దలు కూడా. మీరు రోజు పొలం వస్తుంటారా? రోజు పొలం వచ్చేస్తుంటారు. ఏం చేస్తుంటారండి పొలంలో వచ్చి మీరు? ఇష్టగేదో చిన్న చిన్న పనులే. వాళ్ళ తోడుగా ఉంటారు, గమనించుకుంటూ ఉంటారా?